ప్రొఫైల్లో ఈసీ మెంబర్ పేజీలో ఉన్నాం. మనం ఫస్ట్ రిక్వైర్మెంట్ పేజ్ పూర్తి చేసాం. వివోలో ఈసీ మెంబర్స్ని మనం యాడ్ చేసాం. సెకండ్ రిక్వైర్మెంట్ ఆఫీస్ బేరర్, ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజర్ చెక్ చేద్దాం. మనం యారో పైన క్లిక్ చేసి అన్ని వివోలని చెక్ చేద్దాం. ఇక్కడ మన ఆఫీస్ బేరర్స్ ఎక్కడ ఉన్నారో చూద్దాం. జై శ్రీరామ్ వివోలో ప్రెసిడెంట్ కనిపిస్తున్నారు. ఇక్కడ మన ట్రెజరర్ కనిపిస్తున్నారు. ఇక్కడ సెక్రటరీ కనిపిస్తున్నారు. ఒకవేళ మీ లీడర్స్ వీరే అయితే చేంజ్ చేయవలసిన అవసరం లేదు. వీరి సిగ్నేచర్ ఎస్ చేసి రిక్వైర్మెంట్ పూర్తి చేయవచ్చు. ఒకవేళ మీ లీడర్స్ చేంజ్ అవుతే ఎడిట్ పైన క్లిక్ చేయాలి, నేను యాక్టివ్ చేయాలి. టు డేట్ బై డిఫాల్ట్ ఈరోజుది కనిపిస్తుంది మనకి. ఇక్కడ చూడవచ్చు, టు డేట్ బై డిఫాల్ట్ ఈరోజుది కనిపిస్తుంది. మీరు డేట్ సెలెక్ట్ చేయవచ్చు వీరు ఎప్పుడు ఇన్యాక్టివ్ అయ్యారు అని. ఇక్కడ ఈ సభ్యురాలు సెక్రటరీగా యాక్టివ్లోనే ఉన్నారు, అందుకని నేను యాక్టివ్ చేశాను. సిగ్నేటరీ ఎస్ చేద్దాం. ఫ్రమ్ డేట్ ఇవ్వాలి, ఎప్పటి నుండి సిగ్నేటరీ అని. సేవ్ బటన్ని క్లిక్ చేద్దాం. డేటా అప్డేట్ సక్సెస్ఫుల్లీ ఓకే అయింది. చెక్ చేద్దాం. ఇక్కడ స్వాభిమాన్ వివో నుండి సెక్రటరీ కనిపిస్తున్నారు. గ్రీన్ టిక్ కూడా కనిపిస్తుంది. జై శ్రీరామ్ వివో నుండి అధ్యక్షురాలు యొక్క సిగ్నేటరీ చేద్దాం. ఎడిట్కి వెళ్దాం, సిగ్నేటరీ ఎస్ చేద్దాం. ఫ్రమ్ డేట్ సెలెక్ట్ చేద్దాం, సేవ్ చేద్దాం. డేటా అప్డేట్ సక్సెస్ఫుల్లీ. శ్రీరామ్ వివో చెక్ చేద్దాం. జై శ్రీరామ్ వివో చెక్ చేసాం. అధ్యక్ష సిగ్నేటరీ ఎస్ అయింది. ఇద్దరి యొక్క సిగ్నేటరీ పూర్తయింది. ఫస్ట్ రిక్వైర్మెంట్ అన్ని వివోలలో ఈసీ ఉండాలి. సెకండ్ రిక్వైర్మెంట్ ముగ్గురు లీడర్స్, అధ్యక్షురాలు, కోశాధ్యక్షురాలు, కార్యదర్శి. థర్డ్ రిక్వైర్మెంట్ కనీసం ఇద్దరు లీడర్స్ యొక్క సిగ్నేటరీ ఎస్ చేసి ఉండాలి. మన 3 రిక్వైర్మెంట్స్ పూర్తి అయినవి.